హలో నమస్తే, నేను మీ మట్టి ప్రసాద్. ఈరోజు మనం ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక ప్రముఖమైన మంచి మనసున్న వ్యక్తిని కలిసామంటే చాలా సంతోషం. ఇంతసేపు మనం చాలాసేపు లైవ్ నడిచింది. లైవ్లో చాలామంది స్పందించారు, వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మార్తా హోమ్ అనే వృద్ధాశ్రమంకి సంబంధించిన వాళ్ళు వెనక వరుసలో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు కూడా చాలామంది ఆ గదులలో ఉండిపోయారు. ఎవరేస్తే కొద్ది గొప్ప నడుస్తారు అని చెప్పేసి అనుకున్న వాళ్ళ మట్టికే తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది. ఏదైతే వాళ్ళకి కావాల్సిన లేడీస్కి సంబంధించి సపరేట్గా కడుతున్నారు. దానికి గ్లాబులు లేవు, తలుపులు లేవు, కిటికీలు లేవు, కింద ఫ్లోరింగ్ లేదు, పైన రేకులు, కరెంటు కూడా ఏం లేదు. అట్లనే అవతల పక్క కూడా మనం చూసాం, అందు కూడా రేకుల షెడ్డి, అందులో కూడా సరైన వసతులు లేవు. ఆయన గారు ఏదైతే మార్తా హోమ్ సంబంధించి స్థాపనకు సంబంధించి ఆర్థికపరమైన వనరులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇంతమందికి భోజనాలు ఎట్లా పెడుతున్నారు, అసలు ఇంతమందికి ఆరోగ్యం సమస్య వస్తే వీళ్ళ హాస్పిటల్ తీసుకోవడానికి వెహికల్ కానీ, ఆ వెహికల్ ఉంటే అందులో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎట్లా వస్తుంది, వీళ్ళకి పెద్ద పెద్ద స్కానింగ్లు, ఎంఆర్ఐ స్కానింగ్లు, సిటీ స్కానింగ్ లాంటి పెద్ద వస్తూ ఉంటాయి. బీపీలు, షుగర్లు, ఇవన్నీ ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. దీనికి బదులు ఎన్నో నిందలు కూడా ఉంటాయి వీళ్ళకి, నాకు తెలిసి అర్థమైపోతుంది. కాబట్టి ఏదైతే ఆయన సంపాదన ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు, ఒక వ్యాపారం చేసే వ్యక్తి కాదు, ఆ కుటుంబం వెనకుండి బ్యాక్గ్రౌండ్ నడిపించే కుటుంబం కూడా కాదు. ఒక్కసారి ఆ బరువులను చూపెట్టన్నా. ఒకసారి చూశారు కదా, ఏదైతే ఆ బర్రెల నుంచి వచ్చే పాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలని అమ్మి ఊర్లల్లా ఇంటింటికి ఆ పాలు అమ్మి ఆ వచ్చిన డబ్బులతోనే ఇంతమంది బిడ్డలకి, ఇంతమంది వృద్ధాశ్రయాలకు సంబంధించి ఇంతమందికి ఆదుకోవటం జరుగుతుంది. కాబట్టి అన్నని ఈరోజు అన్న మీతో లైవ్ తీయాలి, మేము రావాలని చెప్పేసి స్వయంగా మేమే ఫోన్ చేసి వచ్చాం. అన్న మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్న, ఇంతమందికి ఒక తండ్రిలాగా, ఒక అమ్మలాగా ఉన్నందుకు. చెప్పండి అన్న, అసలు మీరు ఎప్పటి నుంచి స్థాపించారు, అసలుకి ఏంటి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మిమ్మల్ని అర్థం కావట్లేదు నాకు. మీరు మొదటిగా ఈరోజు మా హోమ్కి రావడం, మా వృద్ధుల బాధ చూసి ఇలా వీడియో చేయటం, అంటే ఈ వీడియో ద్వారా మార్తా హోమ్ అనేది ప్రజల్లోకి వెళ్ళడం చేసే ఆలోచన వచ్చిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా. మార్తా హోమ్ అనేది పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టినటువంటి వృద్ధులు, దిక్కులేనటువంటి వృద్ధులు, అనాథ పిల్లలు, మానసిక రోగులు అందరూ కలిసినటువంటి నిలయమే మార్తా హోమ్. ఓకే, మార్తా హోమ్ అనే దాని గురించి నేను చెప్పడానికి, మేము 2013లో ఈ ప్రాంతానికి మేము దేవుని సేవ నిమిత్తం వచ్చాం. మేము వచ్చిన ప్రారంభంలో సంవత్సరము వయసు ఉన్నటువంటి పిల్లగాడు 5 సంవత్సరాలు నా కుమార్తెను తీసుకొని ప్రాంతానికి వచ్చినప్పుడు మేము సేవలో నా పిల్లలు ఆకలిని ఏడుస్తూ ఉంటే వాళ్ళకు భోజనం పెట్టలేక, కేవలం భోజనం పెట్టలేక, పిల్లల బాధ చూడలేక చనిపోతే బాగుండు అని దేవుని దగ్గర ఏడ్చిన రోజులు ఎన్నో మాకు గుర్తొస్తాయి. అలాంటి సమయంలో 3 వృద్ధులు, ఒక ఫ్యామిలీ, ఒక తాతయ్య, మాకు ఈ ప్రాంతంలో ఆ రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి అప్పుడు 2 రూపాయలు బియ్యం ఉండేది, ఇప్పుడు ఫ్రీ ఇస్తున్నారు. 2 రూపాయల బియ్యం ఉన్నప్పుడు వాళ్ళు చెరొక 50 రూపాయలు రేషన్ నిమిత్తం కానీ, లేదా ఒక ఆయిల్ ప్యాకెట్ని కానీ వాళ్ళకు తోచింది వృద్ధులు కొంచెం సహాయం చేస్తూ ఉన్నారు. అట్లా ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఎవరైతే నాకు సహాయం చేశారో ఆ తాతయ్యకి చూపు పూర్తిగా పోయింది. అమ్మమ్మ గారు నడిచే పరిస్థితి లేదు. సంవత్సరం అంతా మమ్మల్ని పోషించారు. మమ్మల్ని పోషించినటువంటి పోషకులు ఈరోజు చూసే పరిస్థితి, నడిచే పరిస్థితి వాళ్ళకి లేదు. అది మాకు బాధ కలిగింది. ఈ సంవత్సరం వరకు మాకు ఏదో కొంచెం వారు సహాయం చేశారు కదా, ఈ రోజు వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి మేమే సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఊర్లో
గిరిగిరి ఇచ్చేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకొని ఆ 10,000 రూపాయలతో నూకల బియ్యం, మామూలు సన్న బియ్యం కాదండి, నూకలు కొని ఒక 3 నెలల సరిపడా కొన్ని సరుకులు ఆ రైస్ నూకలు కొని అట పెట్టుకొని ముగ్గురు ముసలోళ్ళతో వృద్ధులతో ప్రారంభించినప్పుడు ఆ ముసలోళ్ళకి పెట్టేటువంటి ఆ కార్యక్రమం చూసి ఊర్లో చాలా మంది, ఎవరు పిల్లలు లేనటువంటి వారు, ఉండి చూడలేనటువంటి వారు, ముందు లోకలోళ్ళు, అయ్యా పలానోళ్ళు ఉన్నారు కొంచెం అన్నం పెట్టండి అని కొంతమంది మాతో చెప్పడం, పంపించటం. సరే, వచ్చిన వాళ్ళకి వచ్చినట్లుగా మేము పెట్టడం ప్రారంభించాం. ఫేస్బుక్ ద్వారా కానీ లేదా ఈ కార్యక్రమం తెలిసినటువంటి వారు, అయ్యో పలానోళ్ళు వాళ్ళకే ఏమీ లేదు, దిక్కులేని స్థితిలో ఇలా చేస్తున్నారని ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పటం, వాళ్ళకు తోచినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రేషన్ బియ్యం కానీ లేకపోతే వాళ్ళ పేరట ఒక టిఫిన్ ఏదో ఒక పూట చేయటం, అలా 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 10 సంవత్సరాలుగా గడిచిపోతా ఉంది. ఈ 10 సంవత్సరాలలో వందలాది మందికి మార్తా హోమ్ ద్వారా మేము సేవలు చేశాము. మొదటిగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకే మేము ప్రారంభించాము. తర్వాత ఫేస్బుక్ లోకి మేము వెళ్ళిన తర్వాత ఫేస్బుక్ లో ఫోన్ నెంబర్ చూసి బయటకు వెళుతున్నటువంటి వారు రైల్వే స్టేషన్ లో కావచ్చు, బస్ స్టాండ్లో కావచ్చు, వీధుల్లో ఉన్నటువంటి వారిని చూసి ఆ సమాచారం తెలుసుకొని మార్తా హోమ్ అండి మీరు అని చెప్పి ఫోన్ చేయడం. ఇక్కడ ఒక వృద్ధుడు ఉన్నారు అంటే వెంటనే ప్రారంభంలో బైక్ వేసుకొని పోయేవాళ్ళం. లేదా మా బామ్మది ఒక అబ్బాయి ఆటో ఉంది, ఆటో పట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఆ రీతిగా ఆ వాహనాల మీద వృద్ధులని తరలించేవాళ్ళం. మేము చేస్తున్నటువంటి ఈ సేవను చూసి ఎవరైతే ఫోన్ చేసి వృద్ధురాలు ఉందని చెప్పారో వాళ్ళే మా స్థితిని చూసి చలించి ఆ పెట్రోల్ నిమిత్తం ఒక 1,000 రూపాయలు, ఒక 500 తోచిన సహాయం వాళ్ళే ఫ్రెండ్స్ కలిసి వేసుకొని ఇవ్వడం, దాని ద్వారా మేము తీసుకురావడం. అంటే వాళ్ళు కొంతమంది స్పందించి ఇచ్చేవాళ్ళు, కానీ ఇవ్వకపోయినా ఎంత దూరమైన వృద్ధుడు ఉన్నాడు అంటే అది రాత్రి లేదు పగలు లేదు, అక్కడికి వెళ్ళి వాళ్ళ సమాచారాన్ని తీసుకొచ్చి తెలుసుకొని మార్తా హోమ్ తీసుకొచ్చి అన్ని రకాల సేవలు మార్తా హోమ్కి తీసుకొస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు చాలా మంది ఒక్కొక్కరు దయనీయమైనటువంటి పరిస్థితిలో వచ్చిన వాళ్ళే. ఇదిగో ఈ తాతయ్యను చూడొచ్చు, ఇక్కడికి మాకు 5 కిలోమీటర్ల దూరంలో ఊర్లో ఉన్నాడు. ఈ తాతయ్యకి కొండముచ్చు తగిలి కాలు ఇరిగి పడిపోతే ఈయన ఒక పాతబడినటువంటి చర్చి, వాడని చర్చి, ఆ చర్చిలో పెట్టారు ఈ తాతయ్యని, చర్చి ఎదురుగా. అప్పుడు మేము తెలిసినటువంటి ఒక వ్యక్తి మా ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళిపోయాం. అప్పుడు భయంకరంగా 1కి 2కి పోయి దుర్వాసంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ తాతయ్య ఉన్నాడు. నాతో పాటు ఒక 3 వ్యక్తులని నేను పట్టుకొని పోయి అదంతా కూడా బాగు చేసి ఆటోలో తీసుకొచ్చాం. ఈ మైబాద్ వెళ్ళి 4 సార్లు ఇతనికి కట్లేపించాం. ఇతను నడవడానికి 6 నెలల టైం పట్టింది. 6 నెలల వరకు కూడా బాత్రూమ్కి నా చేతుల మీద ఈయన్ని ఎత్తుకొని పోయి స్నానం చేయించటం, బాత్రూమ్కి తీసుకెళ్లటం, అన్ని రకాల సేవలు చేస్తున్నాం. ఈ రోజు ఈ తాతయ్య నడుస్తూ ఉన్నాడు. తాతయ్య నువ్వు నడుస్తున్నావా? ఒక్కసారి నడు చూద్దాం. ఈయనకి కాలు లేదు, ఇప్పుడు కర్ర పట్టుకొని తను నడుస్తున్నాడు. తన బాత్రూమ్కి వెళ్తాడు, తన స్నానం చేస్తాడు, తన బట్టలు తను ఉత్తుకొని తన పని ఏది కూడా మేము చేయకుండా తనంతటికి తాను తన పని చేసుకుంటాడు. పదనన్న ఆనంద్, ఇట్లన్న ఇదిగో ఈ బాబును చూడొచ్చు. రైట్, ఈ బాబును చూడొచ్చు. ఇతను మార్తా హోమ్ లో మోస్ట్ సీనియర్. ఇతనికి, ఈ పిల్లోడికి, ఈ తమ్ముడికి మాటలు రావు, కానీ 5 సంవత్సరాలకి ఇతనికి తల్లి, తండ్రి, సహోదరి ఉన్నారు. ఈ మొదటిగా ఇతని మానసిక స్థితిని బట్టి ఒక అడవి మనిషిలాగా ఉండేవాడు. ఈ మనిషిని చూసి అక్కడ ఊర్లో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకి గురవుతే వాళ్ళ తల్లిదండ్రులు ఒక పాస్టర్ గారి ద్వారా మార్తా హోమ్ని గురించి తెలుసుకొని ఇక్కడికి పంపించారు. 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చూడడానికి రాలేదు. 5 సంవత్సరాల కింద ఇతను చూస్తే భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇతను ఒక పూట 1 గంట కనపడితే మార్తా హోములో వృద్ధులు కలవరపడతారు, ఆనంద్ బాబు ఇటుపోయాడని. ఎందుకనంటే ఇక్కడ చాతగాని వృద్ధులందరికీ కూడా అన్ని రకాల పరిచర్య చేసే విషయంలో
వీడి వంతుగా సహాయపడతాడు. ఇట్లా వీళ్ళిద్దరు మాత్రమే కాదండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఇంకా లోన చాలా మంది ఉన్నారు, వాళ్ళు నడవలేని స్థితిలో, కొంతమందికి కళ్ళు లేవు, కొంతమంది కాళ్ళు లేవు, అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు కేవలం కొంతమంది. ఇలాగా ఇక్కడ మార్తా హోమ్కి వచ్చిన నాట నుండి చనిపోయే వరకు మార్తా హోము అన్ని రకాలైనటువంటి పరిచర్యలు మార్తా హోము చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఈ తాతయ్యకు తప్ప ఎవ్వరికి పెన్షన్ కూడా లేదు, ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు, పెన్షన్ లేదు, వీళ్ళకి ఎవ్వరు కూడా లేరు. ఈ తాతయ్యకు ఒక్కడికి మాత్రమే 2000 రూపాయలు పెన్షన్ వస్తుంది. చాలా మంది దగ్గరికి వెళ్ళి ఈ మార్తా హోముల గురించి మేము విన్నవించుకున్నాం, మా బాధలు చాలా చెప్పాం, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎంతో మందిని వేడుకున్నాం. ఎంతసేపటికి మేము చేస్తున్నటువంటి సేవను చూస్తాయి వీటికి ఎక్కడి నుంచో వస్తుందన్న వాళ్ళే, కానీ ఈ వృద్ధులు చూస్తే కనికరించిన వాళ్ళు చాలా తక్కువ. కానీ మార్తా హోమ్ అనే ఫేస్బుక్ ద్వారా కొంతమంది మిత్రులు, వాళ్ళందరికీ మనసారా చేతులెత్తి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. వాళ్ళ పుట్టినరోజు, పెళ్లి రోజు కార్యక్రమాలు, అన్న మా పేరిట ఒక రోజు ఒక పూట భోజనం పెట్టండి, టిఫిన్ పెట్టండి అని ఎంతో మంది అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మార్తా హోమును ఆదరించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రీతిగా ఫేస్బుక్ ద్వారా స్పందించిన వాళ్ళే తప్ప వీళ్ళకి నా అనే వాళ్ళు ఎవ్వరు లేరు. చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు, మిత్రులారా, ఇప్పుడు నేను మీకు ముఖాముఖిగా తెలియచేస్తా ఉన్నాను, ఏ ఒక్కరికి వీళ్ళకి ఆధార్ కార్డే, రేషన్ కార్డే, అసలు వాళ్ళు ఎక్కడ పుట్టారో పెరిగింది తెలియనటువంటి వారికి పెన్షన్ ఎవరిస్తారు? ఇది అబద్ధం అయితే వాళ్ళ ముందే మాట్లాడుతున్నాను కదా. ఈ తాతయ్యకు మాత్రమే 2000 రూపాయలు వస్తుంది. 500 ఖర్చులకు ఉంచుకొని 1500 రూపాయలు ఓముకిస్తాడు. ఆ 1500 రూపాయలు తప్ప ఏమీ లేదు. ఆ 1500 నుంచి అతను వైద్యానికి కావచ్చు, సోప్స్ కావచ్చు, ఏం జరిగినా కూడా మళ్ళీ మార్తా హోమ్. ఇంకెవ్వరు కూడా లేదు. వీళ్ళ కోసం 3 ఆడపిల్లలు పనిచేస్తారు, 2 పురుషులు పనిచేస్తారు. వాళ్ళకి జీతమే 56,000 రూపాయలు మార్తా హోమ్ చెల్లించాలి. ఆయన 1500, ఒక వ్యక్తి 1500 ఇస్తే మేము 56,000 రూపాయలు జీతం పూర్వకంగా వీళ్ళకు పని చేసినందుకు మేము చెల్లించాలి. ఇలాగ కష్టపడుతూ అన్ని రకాల సేవలు చేస్తూ గేదెల కాడ పని చేసుకుంటూ పరిచర్య చేస్తా ఉన్నాం. పురుగులు పడినటువంటి వాళ్ళు ఎందరినో తీసుకొచ్చాం. వచ్చిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మార్తా హోము సేవలు చేస్తూ ఉంది. ఇదిగో ఆ షెడ్ లో ఇప్పుడు మనం చూసాము, లైవ్ లో కూడా ఆ షెడ్ సరిపోవడం లేదు. ఇప్పటి వరకు వృద్ధులు, వృద్ధ స్త్రీలు, పురుషులు కొంచెం బయట లోన అక్కడ ఉన్నారు. అది సరిపోవట్లేదు. స్త్రీలకు వేరుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కొంచెం అప్పు చేసి, కొంచెం గేదెల కాడ పని చేసి ఈ పని మొదలు పెట్టాము. 5-6 నెలలుగా ఈ పని జరుగుతుంది. ఉన్నంత వరకు ఈ పని చేస్తాము. 2 నెలలు అయింది ఆగిపోయి. రేకులైతే పూర్తి చేయగలం, దానికి డోర్ లేదు, ప్లాస్టింగ్ లేదు, ఫ్లోరింగ్ లేదు, ఆ కిటికీ డోర్స్ కావాలి. ఈ వీడియో ద్వారా మార్తా హోమ్ గురించి చేస్తున్నటువంటి మిత్రులారా, నిజంగా మేము ఎంతో సేవ చేస్తున్నాం. కానీ సేవ చేస్తున్నందుకు ఎంతో మంది మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు. ఏ నాయకుడు కూడా మార్తా హోమును గురించి శ్రద్ధ తీసుకున్న వాళ్ళు లేరు. ఒకవేళ ఇప్పటి వరకు తెలియకపోతే ఈ వీడియో ద్వారా చూస్తున్నటువంటి నాయకులారా, అన్నలారా, మిత్రులారా, మార్తా హోమ్ అనేది మేం కాదు. ఇప్పుడు తమ్ముడు ప్రారంభంలో ఒకటి అడిగాడు, మీ పేరేంటి? చాలా సార్లు అడిగి ఆయన అన్నారు, మార్తా హోమ్ అంటున్నారు, మీ పేరు చెప్పరా అని అంటే, అయ్యా నా పేరొద్దు, మార్తా అనేటువంటి పేరు వినపడగానే ఇది అందరూ ఒక అనాథుల నిలయం అనేటువంటి పేరే వినపడాలి, నా పేరు కాదు. మార్తా అనగానే ఇది ఒక అనాథులను ఆదరించే నిలయం, ఆ పేరే రావాలి, అది నాకు ఇష్టమని నేను చెప్పాను. మిత్రులారా, ఇది నిజం. ఫేస్బుక్ లో కూడా చూడండి, నా పేరు కనబడదు. ఎక్కడ చూడండి మార్తా హోమ్. ఎందుకంటే ఈ పేరు ద్వారా కొంతమంది వృద్ధులైన అందరినీ మనం ఏమి చేయలేము, కానీ కొంతమంది తల్లులకైనా తండ్రులకైనా సేవ చేయాలనేటువంటి ఆశ. ఇంకా దేవుడిచ్చినటువంటి స్థలం ఇక్కడ చాలా ఉంది. ఇంకా దీన్ని పెద్ద చేసి చాలా మందిని ఆదరించాలనేటువంటి కోరిక. కనుక మిత్రులారా, మీరు చూస్తున్నారు, పని ఆగిపోయింది. మీకు వీలైతే ఆ పని నిమిత్తము, ఇదిగో ఈ వృద్ధుల నిమిత్తం ఒక పూట భోజనము, లేదా మీకు పాడైపోయినటువంటి మీరు
వాడినటువంటి వస్త్రాలు ఉంటాయి కదా, ఆ వస్త్రాలు కావచ్చు, అక్కడ ఫోన్ పే, గూగుల్ పే, మా కాంటాక్ట్ నెంబర్, మా అడ్రస్ అక్కడ లింక్ లో ఇస్తూ ఉన్నారు. దాన్ని చూసి మీరు మమ్మల్ని సంప్రదించి మీకు చేయాలనుకున్నటువంటి, మీకు తోచిన సహాయం అందించి మార్తా హోముని బలపరచవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి, ఈ వీడియో చేస్తున్నటువంటి, ఈ ప్రోగ్రామ్ షూట్ చేస్తున్నటువంటి తమ్ముడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అక్క వందనాలక్క, ధన్యవాదాలు.